ఈ వీడియోలో మీకు కరుంగలి మాల గురించి కానీ క్రిస్టల్ బ్రేస్లెట్స్ కానీ స్టోన్స్ ఒక క్లారిటీ అయితే ఇస్తాయండి. అంటే చాలామంది ఏంటంటే తెలిసి తెలియక యూట్యూబ్లో వీడియోస్ చూసి కరుంగలి మాల గురించి కరుంగలి మాలలో ప్రతి ఒక్కళ్ళు వాడతాం. అంటే ఎవరి మెడలో చూసినా కానీ కరుంగలి దండలు కనబడతాం. లేదంటే బ్రేస్లెట్స్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ వాడతాం. కొంతమంది యూట్యూబ్లో చూసి లా ఆఫ్ అట్రాక్షన్ చూసి వాళ్ళు 7 చక్ర బ్రేస్లెట్స్ అని, లేదంటే ఎమెథలిన్ బ్రేస్లెట్స్ అని, సులేమాన్ హకీక్ బ్రేస్లెట్ అని, ఏవైతే ఉన్నాయో ఆ బ్రేస్లెట్స్ కంప్లీట్గా తెలిసి తెలియక నాలెడ్జ్తో వాడుతున్నారండి. సో దానివల్ల రిజల్ట్స్ అయితే చాలామందికి రావట్లేదు. అది అది వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అది దానివల్ల మంచి చేస్తుందో చెడు చేస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ వాడే మందులు ఏంటంటే ఎవరైనా ఈ ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేసి, లేదంటే అట్లీస్ట్ ఆర్ఆర్ స్కానర్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువైంది అనుకోండి, అట్లీస్ట్ ఎల్రాడ్స్తో అయినా చెక్ చేసి అది మీకు పాజిటివ్ ఉందా లేదా, అది మీకు ఆరా మంచిగా ఉందా లేదా, అది నెగిటివ్ అవుతుందండి. అంటే మేము చెక్ చేసినప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఏమీ లేనప్పుడే పాజిటివ్ వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు కరుంగలి మాల వేస్తున్నప్పుడు మళ్ళీ నెగిటివ్ అయిపోతుంది. అంటే వాళ్ళకి అది పడలేదండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నేను 7 మంత్స్ నుంచి కరుంగలి దండ వాడుతున్నాను. బట్ ఏంటంటే కరుంగలి మాల లేనప్పుడు నాకు పాజిటివ్ ఉంది. కరుంగలి మాల ఎప్పుడైతే వేసుకున్నానో అది ఆరా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. నాకు నెగిటివ్ వచ్చింది, మా బ్రదర్కి నెగిటివ్ వచ్చింది. మీరు అనుకోవచ్చు, సార్ మీరు వాడే పిచ్చియండి, మేము టెంపుల్ నుంచి మురుగన్ టెంపుల్ నుంచి తెప్పించుకున్నామండి, మా చాలా మంచి అనుకోవచ్చు. బట్ అదే మేము ఏదైతే వేసుకున్నామో అవే ఆ, కరుంగలి మాల్లో మా ఫాదర్కి వేస్తే మా ఫాదరు ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే వేరే దండ వాడుతున్నాడు, అది తీసేసి మేము వాడేది కరుంగలి దండ వేసాం, అది పాజిటివ్ వచ్చిందండి. సో అది చాలామందికి ఏంటంటే అది తెలియట్లా. అంటే అప్పుడు ఆ దండ వేయటం వల్ల ఏంటంటే కరుంగలి వాళ్ళకి వేయడం వల్ల వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. మేము ఒక్కసారి కదండి, అట్లీస్ట్ అంటే 5 టైమ్స్ అనేది చెక్ చేస్తాం, ఎందుకంటే మేము క్లారిటీ తీసుకోవడం కోసం. సో మీకు కావాల్సిందంటే మీ అయితే యూట్యూబ్లో ఇక్కడైతే నా నా ఫ్యా ఎవరి వీడియోస్ అయితే మీకు ఇక్కడ షేర్ చేయట్లేదండి. ఎవరికి కావాలి అనుకోండి నేనైతే ఆ వీడియోస్ అయితే పర్సనల్గా నాకు వీడియోస్ నాకు ఏదైనా పెట్టి వీడియోస్ పెట్టమని చెప్తే నేనైతే షేర్ అయితే చేస్తాను ఖచ్చితంగా. అది మేము 1కి 5 సార్లు చెక్ చేసి అది కన్ఫామ్ అనుకుంటేనే మేము ప్రొసీడ్ అవుతామండి. అది తెలిసి తెలియకైతే నేనైతే ఇప్పుడు పెట్టను. అది క్లారిటీ వచ్చింది అయితే. సో మీరు ఇక్కడ చెక్ చేసినప్పుడు పాజిటివ్ ఉందా లేదంటే అట్లీస్ట్ మీరు ఏంటంటే ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేసుకోవాలి. ఆర్ఆర్ స్కానర్లో కొన్ని ప్లాస్టిక్ వస్తున్నాయండి. ఆ ప్లాస్టిక్ ఏంటంటే 100% ఖచ్చితంగా వర్క్ అవ్వాలంటే బ్రాస్ యూజ్ చేస్తే చాలా మంచిదండి. లేదంటే ఎల్ఆర్స్ అన్న యూజ్ చేసుకోవాలి. కాకపోతే నాలెడ్జ్ ఏంటంటే మీకు 1కి 10 సార్లు చెక్ చేస్తుంటే మీకే వచ్చేస్తుంది. సో అవి ఎలా చెక్ చేయాలి అనేది అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను చెక్ చేశాను. చెక్ చేసి మా పిల్లలకి కానీ నేను మా రిలేటివ్స్ కానీ అందరికి చెక్ చేస్తుంటే మాకు 1కి 10 సార్లు చెక్ చేస్తున్నాను. నేను చాలా చెక్ చేశాను. ఒక్కసారి రీసెంట్గా ఏంటంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచో పూణే దగ్గర నుంచి ఏదో పటం తెచ్చారు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే నెగిటివ్ ఎక్కడ ఉందని చూపిస్తుంటే ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనమాట. ఎక్కడ అని అక్కడికి వెళ్తే ఏంటంటే ఒక పటం ఉందన్నమాట. ఆ పటంలో నెగిటివ్ చూపిస్తుంది. సో ఆ పటం తీసేసి బయట పెట్టేసాం. సో అక్కడ ఎక్కడ నెగిటివ్ లేదండి. సో ఆ పటం వల్ల నెగిటివ్ వస్తుంది. కొన్ని కొన్ని ఏంటంటే ఐరన్ తుప్పు పట్టి ఉంటాయి ఇళ్లలో, అక్కడ నెగిటివ్ చూపిస్తాం. ఇవన్నీ తీసి పక్కన పెట్టాలండి. ఎక్కడ నెగిటివ్ ఉంది, ఎక్కడ పాజిటివ్ ఉంది. మీకు కొన్ని 7 చక్రాస్ ట్రీస్ ఉంటాయి, అవి కొంతమందికి పడతాయి, కొంతమంది పడవండి. అవి ఏవి పడతాయి అంటే అది పాజిటివ్ ఉంటేనే మీ ఇంట్లో ఉండాలండి. కొన్ని తెలిసి తెలియక ఇళ్లలో కొన్ని నెగిటివ్ ఉంటాయి అనమాట, అవి తీసేయాలండి. సో అందుకనే ఏంటంటే అట్లీస్ట్ ప్రతి ఒక్కరికి న్యూమరాలజీ బేసిక్స్ ఎలా ఉండాలో ఈ బేసిక్స్ కూడా తెలిస్తే చాలా మంచిదండి. అంటే ఎల్ఆర్ట్స్ వల్ల ఏమేమి చెక్ చేయాలి, ఏమి ఉండాలండి, అది అంత పెద్ద కాస్ట్ ఏమి ఉండదని నేను చెప్తాను. మీకు దాని కంప్లీట్ వీడియో కూడా మనం ఇస్తామండి, ట్రైనింగ్ ఇస్తాము. మీకు ఎలా ఎంత అవుతుంది అవన్నీ చెప్తాను ఈ వీడియోలో. ఇవైతే మన సర్వీసెస్ అండి. ఇప్పుడు నేమ్ కరెక్షన్స్, మొబైల్ నెంబర్ సజెషన్స్ కానీ, న్యూ బార్న్ బేబీస్ నేమ్ కరెక్షన్, వెహికల్ నెంబర్స్, బిజినెస్ నేమ్స్, అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ ఇస్తున్నాం, ప్రజెంట్ ఇస్తున్నాం. చాలామంది ఏంటంటే సార్ మీ వీడియోస్ రెగ్యులర్ తీయట్లేదండి, నాకు అంత టైం కూడా ఉండట్లేదండి. నేను ఉన్న వాటిలోనే చూసిన వాళ్ళు ఏంటంటే నా కస్టమర్స్ కానీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎతికి ఎతికి చాలామంది అంటారు, సార్ మీ వీడియోస్ మళ్ళీ చాలా ఎదిగితే కానీ నాకు కనపట్లేదు అంటారు. జస్ట్ ఏంటంటే న్యూమరాలజీ ఫర్ బెస్ట్ లైఫ్ అని కొట్టండి, కొడితే ఏంటంటే అవి వస్తాయి రెగ్యులర్గా అట్లా. లేదంటే అక్కడ ఉన్న ఆ ఇమేజ్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని స్కాన్ చేస్తే మీకు వీడియోస్ వచ్చేస్తాయి. మా ప్రైసెస్ కూడా అప్పటి నుంచి ఒక 8 మంత్స్ క్రితం ఎలా ఉన్నాయి ఇప్పటికి అదే అండి. చాలామంది సిమ్ కార్డ్స్ అయితే మన దగ్గర ఎక్కువ తీసుకుంటూ ఉంటారండి. మనం 9 పేర్స్ మంచివి ఇస్తాం. సో అందరికి మంచిగా జరుగుతుందండి. మన సైడ్ నుంచి అయితే నాకైతే మీ వల్ల నాకు నెగిటివ్ జరిగిందనేవి చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఇంతకు ముందర తెలియదు నాకు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే చాలామంది కొంతమంది 1 4 5 6 9 ఉండాలని చెప్పి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలామంది తీసుకున్నారు పేర్స్ ప్రకారం. సో పేర్స్ ప్రకారం ఎవరైతే ఫాలో అయ్యారో, పాజిటివ్గా ఉన్నారో, అఫర్మేషన్ చెప్పుకుంటా మంచిగా ఉన్నారో వాళ్ళందరికీ చాలా మంచిగా జరుగుతుందండి. అదైతే కన్ఫామ్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే తెలియక బ్రేస్లెట్స్, స్టోన్స్,
కరుంగలి దండలు వాడటం వల్ల ఏంటంటే కొంత నెగెటివ్ వస్తుంది. అది పాజిటివ్, నెగెటివ్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో మీకు చెప్తానండి. ఓకే. ఇప్పుడు ఇవి ప్రైసెస్ అండి. ఆరా స్కానర్‌తో గాని, ఎల్‌రాడ్‌తో గాని. ఇక్కడ ఒకేళ నాకు బేసిక్ డీటెయిల్స్ చాలండి. అంటే ఏం బేసిక్ డీటెయిల్స్ అంటే ఆరా ఎంతుంది? అంటే పాజిటివ్ ఉందా? లేదా? నెగెటివ్ ఉందా? ఎంత లెవెల్ ఉంది? చక్రాస్ 7 చక్రాస్‌లో ఏ చక్రాస్ పాజిటివ్ ఉంది? ఏ చక్రాస్ బాగుంది? ఏది బాగోలేదు? ఏ బ్రేస్‌లెట్ వాడితే బావుంటది? అంటే ఆల్రెడీ ఏ స్టోన్ వాడితే బావుంటది? అంటే చాలామంది ఏంటంటే రుద్రాక్షలు గాని, స్టోన్స్ గాని, బ్రేస్లెట్స్ ఆల్రెడీ వాడతారండి. వాళ్ళ ఇమేజ్ నాకు పెట్టారనుకోండి, అది వాళ్ళకి పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా చెప్తా. లేదు అది నెగిటివ్ వచ్చింది. ఏది వేసుకుంటే పాజిటివ్ వస్తుందో అంతవరకు చెప్తానండి. సో 951 అవుతుంది. అది బేసిక్ డీటెయిల్స్. బట్ మనకిక్కడ ఏంటంటే మనకి ఏదైతే మన లైఫ్‌లో మనకి ఏదైతే కావాలో అది ఏదైతే పాజిటివ్ ఇస్తో అది చేసుకుంటే బావుంటదండి. మనకి ఏదన్నా తెలిసి తెలియక ఏదో బ్రేస్లెట్ అది నెగెటివ్ వచ్చిందనుకోండి లైఫ్ లాంగ్ అదే వాడతాం. మన ఒంటి మీద ఏవైతే ఉన్నాయో అది పాజిటివ్ ఇస్తుందా? నెగెటివ్ వస్తుందో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. అది. అది తెలియకపోతే మాత్రం చాలా కష్టం అండి. ఎందుకంటే నంబర్స్ వల్ల రిజల్ట్ ఉంటది. నేమ్స్ వల్ల రిజల్ట్ వస్తది. ఇంకా మిగతాయి నేను ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ బాగుందనుకోండి, వాళ్ళ లైఫ్ టర్న్ అయినట్టే. ఇంకా వాళ్ళకి నేమ్ బాగోపోయినా అయన్నీ ఏంటంటే అయన్నీ తర్వాతండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్. లేదు బాగోలేదు. ఖచ్చితంగా మంచి నేమ్ అన్నా మంచిది పెట్టుకోవాలి. అది లేదు అట్‌లీస్ట్ ఇంక మొబైల్ నంబర్ మన చేతిలో ఉంది. అదన్నా చూసుకోవాలి. ఈ 3 బాగున్నోళ్ళైతే మంచి పొజిషన్‌లో ఉంటారండి. లేదు వాళ్ళు ఏదైనా బ్రేస్లెట్స్ వాడి తెలిసి తెలియక బ్రేస్లెట్స్, కరుంగలి దండలైతే నేను చాలా చూసానండి. కరుంగలి దండల వల్ల ఏందంటే అది ఎక్కువ మందికి పాజిటివ్ కంటే నెగెటివ్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు 800 అని, 1500 అని, 1100 మంది రూ. 1100 టెంపుల్ నుంచి తెప్పించుకుంటున్నారు. అదైతే పాజిటివ్ ఉండట్లేదు. నెగెటివే వస్తుంది. అది. దాని మీద ఒక క్లారిటీ అయితే మీకు ఎలర్ట్స్ కొనుక్కోండి. 2500 విత్ ట్రైనింగ్ ఇస్తాను నేను. ఏ ఏమేమి చాలా చెక్ చేయొచ్చండి. అసలు ఈ ఎన్ని చెక్ చేయొచ్చు అనటానికి కూడా మనకు ఒక లిస్ట్ కావాలంటే ఇస్తాను. ఏమేమి చెక్ చేయొచ్చు మొత్తం చెప్తానండి. సో బేసిక్ డీటెయిల్స్ ఇవి వస్తాయండి. 951 అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఆరా డీటెయిల్స్ కానీ, చక్రాస్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, ఏ స్టోన్స్ వాడితే బాగుంటుంది, ఏ బ్రేస్లెట్ వాడితే మీ దగ్గర ఉన్నాయి కూడా నాకు ఇమేజ్ పెడితే అవి కూడా చెక్ చేస్తాను. దాంతో మీకు పాజిటివ్ వస్తుందా లేదా. డైరెక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్స్ అంటే మీ ఇంట్లో ఏ డైరెక్షన్లో దా ఏ సైడు ప్రాబ్లం ఉంది, దానికి ఏమి రెమెడీ చేస్తే పోతుంది అవన్నీ నేను చెప్తానండి. మీ రిక్వైర్మెంట్స్ అంటే జాబ్ కలిసి వస్తుందా లేదంటే బిజినెస్ కలిసి వస్తుందా అవన్నీ అంటే ప్రతి దానికి వీడియో తీసి పెడతాను. చాలామంది ఏంటంటే మీకు ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేస్తారు, జస్ట్ ఒక షీట్ ఇచ్చేస్తారు. మనం అట్లా కదండి. మనం ఇచ్చేటప్పుడు మీ మీ మీది ఏదైతే ఇమేజ్ మీకు నేను ఓపెన్ చేస్తానో ఆ ఇమేజ్తో మీ డీటెయిల్స్ చెప్తూ ఆ డీటెయిల్స్ ఆరా పాజిటివ్ ఉందా, నెక్స్ట్ చక్రాస్ ఏ చక్రాస్ పాజిటివ్ ఉంది, ఏది బాగోలేదు, మీకు నేమ్ సెట్ అయిందా, నెంబర్ సెట్ అయిందా, ప్రతిదీ వీడియో తీసి మీ వీడియో మీకు షేర్ చేస్తాను. ఎక్కడ కూడా యూట్యూబ్లో కూడా బయట పబ్లిక్ ఎక్కడ పెట్టను. మీ వీడియో మీకే షేర్ చేస్తాను, మీరే చెక్ చేసుకోవచ్చు. అదంతా జెన్యూన్ అండి. కొంతమంది ఏదో టిక్ కొట్టి అవ్వడం అనేది అట్లా ఇక్కడైతే ఏముండదు. లేదండి మీరు చెక్ చేయడం కదండి, నేనే ఎల్రాడ్స్ కొనుక్కుంటాను, నాకే ట్రైనింగ్ ఖచ్చితంగా చెప్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏంటంటే మంచి నెంబర్స్ ఉండటం ఎంత ఇంపార్టెంటో రాడ్స్ కూడా ఉండటం అంత ఇంపార్టెంట్. నేను బ్రాస్ ఆర్ఆర్స్ కంటే అందరూ కొనుక్కోమని నేను సజెస్ట్ చేయట్లేదండి. అది మీ ఇష్టం. మీకు మనీ ఉంటే అది కొనుక్కోవచ్చు. దానికి శాంపిల్స్ 350 శాంపిల్స్ వస్తాయి. 23,999 పెట్టారు. శాంపిల్స్ కూడా అక్కర్లేదండి. నేను చెప్తున్నా కదా రాడ్స్ మీరు కొనుక్కుంటే ట్రైనింగ్ అయితే కంప్లీట్ నేను ఇచ్చేస్తాను. మీకు ఎలా ఎలా ఏంటని నాకు మరీ నేను ఇచ్చేది కంప్లీట్గా ఇస్తానండి. అంతేగాని ప్రతిసారి 1 ఇయర్కి 2 ఇయర్స్కి తర్వాత మీకు ఏదైనా డౌట్ నాకు ఫోన్ చేయొద్దండి. మీకు ఏదైనా డౌట్ నాకు వాట్సాప్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అదైతే ఓన్లీ 2499. 2499 మీకు ఎక్స్ట్రా ఏంటంటే ఒక రూ. 100 ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ అవుతాయండి. అదైతే నేను పెట్టుకోవట్లేదు. అది ఒక్కొక్కరికి స్టేట్ మారినా కానీ కర్ణాటక అన్నా కూడా ఎక్కువ పడుతుంది. అంటే మీకు ఆ బిల్ కూడా మీకు పంపించేస్తాను. రూ. 60 to 200 వేరీ అవుతూ ఉంటుందండి. ఇక్కడ లోకల్ అయితే ఏపీ తెలంగాణ వెళ్తే నాకు తెలిసి 100 లోపే అయిపోతుంది. అవి మీకు బిల్ మీకు పెట్టేస్తాను. నాకైతే 2499 వేయండి. వేసిన తర్వాత నాకు 7 to 8 డేస్ టైం ఇస్తే మాత్రం మీకు అది ఇచ్చేస్తాను. వీడియో కూడా మీకు డెమో కూడా మీకు చెప్తాను నేను, మీకు క్లియర్గా ఫోన్ చేసి. లేదు ఇక్కడికి వస్తామండి, నాకు పెట్టండి, మీకు నేను ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చి మీరు నేర్చుకుని వెళ్ళిపోవచ్చు. బ్రాస్ రాస్కానర్ అయితే అంతే అండి. మనం ఇచ్చేది బ్రాస్ అండి. మీకు ప్లాస్టిక్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే నేను సైజ్ చేసి మొత్తం బ్రాస్ అండి. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ రావట్లా. ఇక్కడ ఏంటంటే అన్నీ వస్తున్నాయి. వాస్తు చెక్ చేయటం కానీ, లేదంటే బంధం దోష కానీ, స్పిరిట్ ఉందా లేదా కానీ అన్ని రిజల్ట్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తున్నాయండి బ్రాస్ రాస్కానర్తో. అందుకే రేట్ ఎక్కువ ఉంటుంది. లైఫ్ లాంగ్ మీకు ఇరిగిపోవడం కానీ బెండ్ అవ్వడం కానీ ఏమి ఉండదు. బ్రాస్ లైఫ్ టైం అది. ట్రైనింగ్ కూడా ఇస్తానండి. అది ఎంత అవుతుందంటే 23,999 అవుతుంది. సో ఇన్ని ఇది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసి నేను ఇచ్చిన వాళ్ళే షాక్ అవుతున్నారు. సార్ ఎలా వస్తుంది సార్ అవన్నీ అంటే రిజల్ట్స్ అయితే పక్క 100% పర్ఫెక్ట్గా వస్తున్నాయండి. అదైతే కన్ఫర్మ్. ఫ్యూచర్లో చాలామంది తెలుసుకుంటారు నాలెడ్జ్.
ఇప్పుడు నంబర్స్ ఎంతమంది నార్త్ సైడ్ గాని, ఏపీ, తెలంగాణ ఎంతమంది ఉంది ట్రెండింగ్‌లోకి వచ్చిందో, ఇప్పుడు ఇవి కూడా ఏందంటే అన్నీ వేసుకోకూడదనే నాలెడ్జ్ ఇప్పుడు అందరికి తెలుస్తదండి. అన్నీ పనిచేయవు. అన్ని బ్రేస్లెట్స్ పనిచేయవు. అన్నీ కరంగుల దండలు అందరికి అన్నీ పనిచేస్తాయి అనేది అది పనిచేయదండి అంతే. అది తెలిసి తెలియక యేసుకుంటా అంటే మీ ఇష్టం. కొంతమంది బండ్లకి 40 పెట్టుకుంటారు. 40 పెట్టుకునే వాళ్ళని నేనే నవ్వుతా ఉంటా. అసలు దానివల్ల ఉపయోగం ఏంటో వాళ్ళకి ఆ బండికి ఆల్రెడీ వాళ్ళ వెహికల్ నంబరు 39 వచ్చిందనుకోండి. వీళ్ళు తీసుకెళ్ళి 41 అంటిస్తారు. అప్పుడేమైద్ది 39 ప్లస్ 41 80 అయ్యిద్ది. అంటే 8 టోటల్ అయ్యిద్ది. అది అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏదన్నా చేంజ్ చేయగలిగితే ఆ నెంబర్ ప్లేట్‌లో చేంజ్ చేయాలి. 40 వచ్చింది. దాన్ని ఏం చేయాలి? 41 ఎలా తీసుకురావాలో ఆలోచించాలే తప్ప ఆల్రెడీ ఉన్న 39 టోటల్‌కి తీసుకెళ్ళి ఈళ్ళు 41 అంటించారనుకోండి పక్కన. 39 ప్లస్ 41 ఏమవుతుందండి? 80 అయ్యిద్ది. అంటే 8 టోటల్ అయ్యిద్ది. అది ఇంకా అది అది అసలు మంచిది కాదు. అట్లా 39 కంటే ఇంక 8 ఇంకా బ్యాడ్ కాబట్టి అది ఇంకా బ్యాడ్ అవుతూ ఉంటుంది. లేదంటే ఏదో 41 అంటిస్తారు. లేదంటే మొబైల్స్కి 46 అంటిస్తున్నారు. అదే అండి తెలిసి తెలియక నాలెడ్జ్తో ఏంటంటే వీడియోస్ చూసి కరుంగుల దండలు వాడతాం, బ్రేస్లెట్స్ వాడతాం అలా చేస్తున్నారు. సో నేను మీకు డీటెయిల్స్ నాకు అప్పచెప్పడం కంటే మీరు ఎల్ఆర్స్ తీసుకుని మీ ట్రైనింగ్ తీసుకుని మీరు యూజ్ చేసుకుంటే బాగుంటుందండి. లేదంటే మాకు అక్కర్లేదండి, మీరే చెక్ చేయండి. ఇంకా వీడియో నాకు పెట్టండి. నా వీడియో నాకంటే 951 అయితే బేసిక్ డీటెయిల్స్, 1599 అయితే ఈ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ మీకు ఏ డైరెక్షన్స్ ఏం చెక్ చేస్తానని చెప్పాను కదా. ఈ ఈ చార్ట్ ఏంటంటే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బట్ ఎవరన్నా పాస్ పెట్టుకొని చెక్ చేసుకుంటారు, చెక్ చేయండి. అంటే ఏ ఎలిమెంట్ వీక్గా ఉంది మన హౌస్లో. అంటే మనకు మనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోండి, నార్త్ డైరెక్షన్లో ప్రాబ్లం ఉన్నట్టు. లేదంటే మనకు అంత కాన్ఫిడెన్స్ లేదు, సౌత్ ఈస్ట్లో ప్రాబ్లం ఉన్నట్టు. మనకు అంత నేమ్ రావట్లా, అంటే బాగా కష్టపడుతున్నారు, ఫెయిత్ రావట్లా, ఫేమ్ ఏమి రావట్లా, నేమ్ రావట్లా. ఆ సౌత్లో ప్రాబ్లం ఉంది. రిలేషన్స్ బాగోట్లేదు, సౌత్ వెస్ట్లో ప్రాబ్లం ఉంది. ఇక్కడ అన్నిటికీ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి మిర్రర్ పొజిషన్స్ కానీ, ఆ బాత్రూమ్ పొజిషన్స్ కానీ, టాయిలెట్స్ అనేది ఎక్కడ పెడితే అక్కడ పెడతారండి. అంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడ పెట్టాలో పాజిటివ్గా ఉన్న చోట మీరు ఆ టాయిలెట్స్ పెట్టారనుకోండి, మీకు ఆ పాజిటివ్ రాదు. ఎక్కడ పెట్టాలంటే నెగిటివ్ ఎక్కడైతే ఉందో అక్కడే తీసుకెళ్ళి ఆ ప్లేస్లో పెట్టాలన్నమాట. అప్పుడైతే అది బాగానే ఉంటుంది. సో అవన్నీ చెక్ చేయొచ్చండి ఎల్ఆర్ట్స్. నేను చెప్తున్నా కదా, చాలా ఉపయోగం అండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎల్ఆర్ట్స్ ఉండాలి. ట్రైనింగ్ తీసుకొని మీరు వాడితే ఇంకా బాగుంటుంది. అది బేసిక్ డీటెయిల్స్ ఇస్తాను. ప్లస్ మీకు నేను చెక్ చేయమని ఇస్తాను. బట్ నేను ఇచ్చే సజెషన్ మాత్రం మీరు కొనుక్కుంటాం బెటర్. అది 2500 కాబట్టి మీకు ఆల్రెడీ మీరు కొన్నా కూడా ఏంటంటే 1599 అన్నారు అనుకోండి, నా ఇంకో 1000 రూపాయలు పెడితే మీకు ఆ డివైస్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీకు ఇచ్చేస్తాను. మీకు ఏమేమి వస్తాయి ఇవన్నీ చెప్తానండి. ట్రైనింగ్ అయితే కంప్లీట్గా ఇస్తాను. ఇక్కడ మీకు ఏంటంటే ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎలిమెంట్స్ కూడా మనకి వాస్తు అంటేనే ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అవ్వడం అండి. ఇంబ్యాలెన్స్ అవ్వడమే వాస్తు అనమాట. సో ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండాలండి. సో లేనప్పుడు ఏమైందంటే ఇంబ్యాలెన్స్ అయింది, వాస్తు కరెక్ట్గా ఉండదు. సో అవన్నీ దీంతో చూపించవచ్చు. దీంట్లో ఎల్ఆర్స్తో చెక్ చేసినప్పుడు ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ వస్తే నెగిటివ్ అని, రైట్ సైడ్ వస్తే పాజిటివ్ అని, అవన్నీ మీకు చెప్తానండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎక్కడ పాజిటివ్ ఉంది, ఎక్కడ నెగిటివ్ ఉంది, మీరు ఆ పొజిషన్కి వెళ్ళారనుకోండి, ఈ ప్లేస్ బాగుందా అంటే అది నెగిటివ్ చూపించడం. సో అట్లా నేను అందరికీ ఓపెన్గా అయితే వీడియో పెట్టట్లేదండి. ఎవరైతే నాకు 2499 పెట్టి కొనుక్కుంటారో, లేదంటే ఎవరైతే నాకు పే చేస్తారో 1499 1599 పెట్టి, వాళ్ళకైతే నేను వీడియో షేర్ చేస్తాను ఖచ్చితంగా. ఎవరన్నా పే చేయకపోయినా నాకు వీడియో పెట్టండి సార్, ఎలా చెక్ చేస్తారు మీరు శాంపుల్ అన్నా కూడా నేను పెట్టేస్తానండి. ఓకే అండి. ఇది వాస్తు చక్రం అంటామండి. ఇది తెలిస్తే మీకు దీని డీటెయిల్స్ కూడా నేను చెప్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది నా వీడియోలో ఎవరికైతే ట్రైనింగ్ కావాలో వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 45 దేవతాస్ కానీ, ఈస్ట్ సైడ్ ఏ కలర్ ఉండాలి, లేదా నార్త్ సైడ్ ఏ కలర్ ఉండాలి, సౌత్ ఈస్ట్ ఏ కలర్ ఉండాలి, సౌత్ వెస్ట్లో ఏ కలర్ ఉండాలి, సో ఏ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఉండాలి, సో అవన్నీ నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. దానివల్ల సో ఇవైతే ఈ బేసిక్ డీటెయిల్స్ కావాలా, కంప్లీట్ డీటెయిల్స్ కావాలా, లేదంటే ఎల్ఆర్ట్స్ కొనుక్కుంటారా, లేదంటే బ్రాస్ ఆర్ఆర్స్ కన్నా కొనుక్కుంటారా, ట్రైనింగ్ అయితే కంపల్సరీ ఇచ్చేస్తానండి. మొత్తం ఏ ఏ శాంపిల్స్ వస్తాయి, ఎలా ఉంటాయి, దేనికి ఏది యూజ్ అవుతుంది అన్నీ చెప్పేస్తానండి. సో ఫైనల్గా నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే ఏ ఎవరికి అందరికీ కరుంగలి మాల్లో సెట్ అవుతాయి అనేది కరెక్ట్ కదండి. అందరికీ బ్రేస్లెట్స్ 7 చక్రాస్ బాగున్నా ప్రతి ఒక్కరు 7 చక్రాస్ వాడితే బాగుంటుందని కొంతమంది గోమేధికం వాడుతున్నారు. కొంతమంది ఇంకోటండి, నేను యాక్చువల్గా చూసింది, మేము చెక్ చేసినప్పుడు కొంతమంది 2 ఏళ్ళ నుంచి ఒకతను ముత్యం వాడుతున్నాడు. ఆ ముత్యం వాళ్ళకి పర్లేదండి. తీసేయమని చెప్పి వేరేది సజెస్ట్ చేశాను. నాకు లక్కీగా ఏమైందంటే నాకు బ్రాస్ బాగుందండి. బ్రాస్ చేత్తో పట్టుకుంటే ఏంటంటే ఖచ్చితంగా నాకు చాలా పాజిటివ్ అనిస్తుంది. సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎలిమెంట్ పనిచేస్తే, ఒక్కొక్కరికి మెటల్ పనిచేస్తే, ఒక్కొక్కరికి బ్రేస్లెట్ పనిచేస్తే, ఒక్కొక్కరికి ఒక్కొక్క దండ పనిచేస్తే. సో ఏది చేస్తే పాజిటివ్ వస్తుంది, ఏది ఉంటే నెగిటివ్ వస్తుంది, అది తెలుసుకుంటే మాత్రం లైఫ్లో అయితే ఖచ్చితంగా అయితే మీకు పని చేస్తాను. మీకు లైఫ్లో ఖచ్చితంగా మంచి రావడానికి చాలా పాసిబుల్ అయితే ఉన్నాయండి.
సో మీరు డీటెయిల్స్ తీసుకుంటారా? కొనుక్కుంటారా? అనేది మీ చాయిస్ అండి. కొనుక్కున్నప్పుడు మాత్రం కంప్లీట్ ట్రైనింగ్ అయితే ఇస్తామండి. థ్యాంక్ యూ.